ఏంటి ఇప్పుడు ఈరోజు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తా ఉన్నారు, ఏం చెప్పదలుచుకుంది? ఇప్పుడు ఈరోజు జరుగుతుంది. యాక్చువల్ అయితే ఈరోజు మా కేటీఆర్ గారి బర్త్డే. ఆయన బర్త్డే అంటేనే మాకు తెలంగాణ నెంబర్ 1 పండగ. అటువంటి పండుగను కూడా కేటీఆర్ గారు వద్దు, బోకేలు గీకేలు నాకు విషయం ఏం వద్దు, పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన మాకు పిలుపు కోరక మేము విద్యార్థులకి ఏదైతే దేశంలో మన జంతర్ మంతర్ దగ్గర ఏదైతే పిల్లల్ని సాగుపడుతున్నారో ఆ పిల్లలకి మద్దతుగా మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పిల్లల భవిష్యత్తు మీరు జంతర్ మంతర్లో గత 3-4 నెలల నుంచి చూస్తారు. ఈ చీమకి అది కుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది దేశంలో ప్రధానంగా ముఖేష్ అంబానీ, లేకపోతే ఆదాని, గౌతమ్ ఆదాని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు అవే కావాలి కానీ తప్ప దేశ భవిష్యత్తు అంటే, దేశం అభివృద్ధి అంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల కుటుంబాలు, లేకపోతే తల్లిదండ్రుల పిల్లల కుటుంబాలు, ఆ భవిష్యత్తు గురించి మోడీ గారు కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ అది పట్టించుకోవట్లేదు. వాళ్ళని మాత్రం ఆడ జస్ట్ స్టూడెంట్స్కి జరిగిన అన్యాయం, ఆ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది పేపర్ మొత్తం లీక్ అంటే వాళ్ళ భవిష్యత్తు మొత్తం పోతుంది. ఎందుకంటే ఎవడో పేపర్ కొనుక్కొని రాసిండు వాడు 30-40 సంవత్సరాలు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తాడు. ఆ ప్రాక్టీస్లో ఎంతమంది ప్రాణాలు పోతే కూడా తెలియదు. ఈ నీట్ పేపర్లు అమ్ముకోవడం, నీటు లీకేజ్ చేయడం, నీట్ అంటే నీట్గా ఉండాలా, అది పోయేసి లేనిపోని అన్ని అందరిని కప్పుకొని ఆ పేపర్లు అమ్ముకొని చేసి పిల్లల్ని సాగుకొడతారు. వాళ్ళ మద్దతుగా మేము ఇక్కడ ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ స్టూడెంట్స్ నీట్ విద్యార్థుల వాళ్ళ మద్దతుకి మేము వాళ్ళ కొరకు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. అంటే ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఇంతవరకు ఎందుకు మరి స్పందిస్తలేరు కావచ్చు, దానికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తారు? మోడీ గారికి స్పందించడం అంటే ఆయనకి అది కాదు. ఎందుకంటే ఆయనకు ఒకటే తెలుసు, జై శ్రీరామ్ వేరే తప్ప. ఆ జై శ్రీరామ్ అంటే నాకు కడుపు నిండదు, నేను కూడా హిందువునే. ఎందుకంటే దాంతో ఎవరు కడుపులు నిండవు, ఎవరు పొట్టలు నిండవు, ఎవరెవరు బాగుపడరు, వాళ్ళు బాగుపడతారు అంతే. ఒకవైపు నుంచి ఇంకొక వైపు తీసుకుపోతున్నారు తప్ప. ఎందుకంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కింద స్థాయి, గ్రామీణ స్థాయి నుంచి పిల్లలు కూడా చదువుకొని వాళ్ళ పుస్తకాలు అమ్ముకొని ట్యూషన్లు చెప్పుకొని ఆ నీట్ ఎగ్జామ్లో సీట్లు వచ్చేసి 1,40,000 35,000 ఉన్నాయంట. దానికి 100 కోట్ల మంది ప్రాక్టీస్ చేస్తారు, చేసి నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఎంతో ఆ నీట్ ఎగ్జామ్ బోలెడు ఎంత ఖర్చు అయింది. అది ఆ పక్కన పెట్టేసి వాళ్ళు ఖచ్చితంగా ఈ పిల్లలు చేసిన ధర్నా కానీ వాళ్ళు ఈ లాఠీ చార్జ్ పోలీసు వాళ్ళని బాగా అక్కడ ఇబ్బంది పెడుతారు పిల్లల్ని. ఖచ్చితంగా ఆయన హెల్త్ మినిస్టర్ ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా ఖబర్దారు చెప్తున్నాం, ఆయన రిజైన్ చేయాల్సిందే. రిజైన్ చేయకపోతే ఇక్కడ నుంచి మేము కూడా జంతర్ మంతర్ బయలుదేరుతున్నాం. సో అంటే మొన్న లాఠీ చార్జ్ కూడా చూసిళ్ళు. సో లాఠీ చార్జ్లో కూడా ఆడపిల్లలను చూడకుండా కూడా చాలా మందిని కొట్టడం జరిగింది. సో మరి దాని మీద ఎవరు స్పందిస్తారు? దాదాపు 20 రోజులు జరుగుతూ ఉంది ప్రొటెస్టు, ఎవరు స్పందించకుండా ఇప్పుడు 2-3 రోజుల నుండి అందరు స్పందిస్తూ ఉన్నారు కదా. సో ఎట్లా చూడొచ్చు మరి? రాష్ట్రంలో కూడా నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చేసిళ్ళు. సో నీట్ పేపర్ దాని మీద ఎట్లాంటి న్యాయం చేస్తే బాగుంటుంది మరి? ఇప్పుడు ఏదేమైనా కానీ పిల్లల్ని చావగొట్టడం అయితే అన్యాయం. దానికి వేరేలాగా చూసుకొని వాళ్ళు ఊహించుకొని ఏం కాదులే జరగదులే అనుకున్నారు. కానీ ప్రతి ఒక్క స్టేట్లో బయలుదేరి అక్కడ ఢిల్లీకి పోతారు, జంతర్ మంతర్కి పోతారు. జంతర్ మంతర్ పోయే భాగంగా ఈ ఎక్కడి నుంచి అయితే ఇది ఉందో మన బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, లేకపోతే పక్కపక్కన రాష్ట్రాల నుంచి అందరు రైతులు ఫస్ట్ ఈ సిస్టమ్ మార్చాలా. ఎందుకంటే ఈ విద్య అనేది ప్రైవేటీకరణ మొత్తం నిర్దేశించాలా. ఈ విద్య ఒకటి, హెల్త్ ఒకటి, ప్రధానం నిరుపేద కానీ, మధ్యతరగతి కానీ, లేకపోతే వేరే ఏ రకమైన వాళ్ళకు కూడా ప్రధానంగా ఇవన్నీ ధర్నాలు చేసే వాళ్ళు అందరూ దేశద్రోహులను మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు? వాళ్ళకు వచ్చింది అదొకటే, దేశద్రోహం. లేదంటేనేమో సిబిఐ, సిఐడి, లేకపోతే ఈడీ అదే అంటారు. లేదంటే దేశద్రోహం కేసు పెట్టి లోపల పంపిస్తారు. అంతకుమించి వాళ్ళది వేరే రాదు. వాళ్ళకు కూడా పంపించేది ఉంటుంది, టైం పడుతుంది కొంచెం. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా ఆలోచిస్తాడు. ప్రతి మామూలు మాట్లాడితే కూడా దేశద్రోహం కేసు పెట్టి లోపలిస్తాడు. ఎంత బాధాకరమైన విషయం. పిల్లల్ని, చిన్న పిల్లల్ని కొట్టి వాళ్ళని ఆడపిల్లల్ని కూడా చూడలే, డ్రెస్సులు చింపి అన్ని పిచ్చి చేస్తారు ఆడ. ఇక్కడ నుంచి మేము బయలుదేరడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కేటీఆర్ గారి బర్త్డేని కూడా ఇవాళ మొత్తం క్లోజ్ చేసేసి మేము ఓన్లీ ధర్నాలో పాల్గొనడం జరిగింది.